వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇక ముంబై విమానాశ్రయంలో ఘోర ప్రమాదమే తప్పిందని చెప్పొచ్చు. రన్వే పైకి ఒకేసారిగా 2 విమానాలు వచ్చినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒకే రన్వే పైకి ఎయిర్ ఇండియా ఇటు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ 2 విమానాలు కూడా ఒకేసారి వచ్చినటువంటి పరిస్థితి ఏర్పడింది అనమాట. అయితే పైలట్ అలర్ట్ తోటి ఈ ముప్పు అయితే ప్రస్తుతానికైతే తప్పిందనే చెప్పొచ్చు. అయితే కేవలం కొన్ని అడుగుల డిస్టెన్స్ మాత్రమే 2 విమానాల మధ్య ఉందని చెప్పేసి చెప్తున్నారు. అండ్ ప్రయాణికులకైతే సురక్షితంగా కిందకు దించామని చెప్పేసి అధికారులు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్. సో మొత్తంగా అయితే ఘటనపై DGCA దర్యాప్తు ప్రారంభించింది. సో త్రుటిలో తప్పిన ప్రమాదం అని కూడా చెప్పుకోవచ్చు. రైట్, ఇప్పటి వరకు యూటీవీ స్క్రీన్ మీద చూసారు కదా. సో అక్కడ ఒక రకంగా వర్షం కూడా కనిపిస్తోంది. 2 విమానాలు ఒకటేసారి ముంబై విమానాశ్రయంలో ఎదురెదురుగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడింది. కొన్ని అడుగుల దూరంలో మాత్రమే ఈ ప్రమాదం తప్పింది అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ అయితే అందుతోంది. అయితే ఎయిర్ ఇండియా పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో ఈ ప్రమాదం అయితే తప్పిందని అయితే తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు ఉన్న వివరాల ప్రకారం అయితే మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో ఆల్రెడీ రన్వే పైకి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం ల్యాండ్ అయిపోయింది. దాని తర్వాత అదే సమయంలో అదే రన్వే నుంచి టేక్ ఆఫ్ అవ్వడానికి అక్కడ నుంచి ఒక ఎయిర్ ఇండియా విమానం కూడా ఎదురుగా వచ్చినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో దీన్ని అబ్జర్వ్ చేసినటువంటి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఎయిర్ ఇండియా విమాన పైలట్ ని అలర్ట్ చేశాడు. సో దాంతో వెంటనే విమానాన్ని ఆపేసినటువంటి సిచ్యువేషన్. సో 2 విమానాలు కేవలం కొన్ని అడుగుల దూరంలో మాత్రమే ఎదురెదురుగా ఆగిపోవడంతో ఈ ప్రమాదం తప్పింది అని చెప్తున్నారు. మరి అప్రాక్సిమేట్లీ ఎన్ని అడుగుల దూరం అనేది అయితే ఇంకా డీటెయిల్స్ లేవు. సో మొత్తానికైతే 2 విమానాలు అయితే ప్రమాదం నుంచి తప్పించుకోబడ్డాయి. సో మొత్తానికైతే ప్రయాణికులు అయితే అందరూ కూడా సురక్షితంగా కిందకు దిగినని చెప్పేసి అధికారులు అయితే ఇప్పటివరకు వెల్లడించినటువంటి సిచ్యువేషన్ అనమాట. సో మొత్తానికైతే ఒక ఎయిర్ ఇండియా విమానం ముంబై నుంచి ఢిల్లీకి వెళ్తుంది. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం ఆల్రెడీ సిలిగుడి నుంచి ముంబైకి వచ్చినట్లు కూడా అధికారులు ఇప్పటికే వెల్లడించారు. సో మొత్తానికైతే ఇప్పుడు పరీక్షలు నిర్వహించడానికి ఎయిర్ ఇండియా విమానాన్ని బేస్ కి తరలించామని చెప్పేసి ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేశామని చెప్పేసి అధికారులు చెప్పినటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ DGCA దర్యాప్తు చేస్తున్నట్లు కూడా తెలిపిందనమాట. సో ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి, ఎందుకు ఎక్కడ లోపాలు ఏర్పడ్డాయి, 2 విమానాలు ఒకేసారి రన్వే పై ఎలా ఉన్నాయి అనే కోణంలో దర్యాప్తు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో అధికారులు అయితే ఇప్పటి వరకు వెల్లడించినటువంటి డీటెయిల్స్ అయితే ఇవి. మనం యూటీవీ స్క్రీన్ మీద క్లియర్ గా చూస్తున్నాం. ఓవైపు రన్వేలో 2 విమానాలు కనిపిస్తున్నాయి అండ్ ఇంకోవైపు జోరుగా వర్షం కూడా కురుస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం యూటీవీ స్క్రీన్ పైన అయితే మనం చూస్తాం. మొత్తానికైతే అందులో ఉండేటువంటి ప్రయాణికులు అయితే సురక్షితంగా ఉన్నారని చెప్పేసి వాళ్లకు తగు ఏర్పాట్లు కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా అక్కడ ఉండేటువంటి ప్రయాణికులకు చేశామని చెప్పేసి అధికారులు అయితే ఇప్పటి వరకు వెల్లడించినటువంటి పరిస్థితి.